వాట్ చీజ్ లోడ్ అయ్యి చీజ్ చీజా చీజ్ కాదు మైనస్ మైనస్ ఏం చెప్పరు గాయస్ ఈవినింగ్ కరెక్ట్గా 3:30 ఆ టైం అయితే అవుతుంది. సో మా మేడ పైన అయితే ఫుల్గా గాలి అయితే వచ్చిందనమాట. ఈ గాలికి ఎవడైనా 40 కేజీలు ఉంటే మాత్రం పక్కాగా ఎగిరిపోతాడు. నేనే కొంచెం ఎగిరిపోయేలా ఉన్నాను. సో మా మొక్కలన్నీ చూసారు ఎలా పడిపోయావు కిందన. సో అంత పెద్ద గాలి అయితే వచ్చింది. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వైబ్ విత్ అసన్. సో ఈ రోజు అయితే అంజలికి ఫోన్ చేస్తే అంజలి ఈ మూవీకి వెళ్ళిందని చెప్పింది. సో తను పికప్ చేసుకున్న తర్వాత ఈరోజు కంటెంట్ ఏం చేద్దాం అనేది ప్లాన్ చేద్దాం. సో ఈ రోజు మార్నింగ్ నుంచి అయితే క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉందన్నమాట. ఫుల్ గాలి అయితే వచ్చాయి. మా ఇంటి మేడ మీద మొత్తం మొక్కలన్నీ పడిపోయి. సో వీడియో అయితే చూసే ఉంటారు. సో ఈరోజు ఏం చెయ్యాలనేది అయితే తను వచ్చిన తర్వాత మాట్లాడదాం. హాయ్. సో ఈరోజు మనం ఏం ట్రై చేద్దాం అనే ముందు సో మూవీకి వెళ్ళా కాబట్టి ఏ మూవీకి వెళ్ళాం? బ్లాస్ట్ జోనా? గట్టిగా చెప్పు, మా ఆడియన్స్ వినిపించట్లేదు. బ్లాస్ట్ జోనా. ఓకే, ఎలా ఉంది? హీరో ఎవరు అందులో? అర్జున్. అంటే హీరో స్పెసిఫిక్ గా కాదు, ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అన్నమాట. ఓకే, అందరూ కొత్త యాక్టర్స్ ఉన్నారా? నాకు అర్జున్ ఒకడే తెలుసు అందులో. మొన్న నైట్ ఏదో మూవీకి వెళ్ళా ఉన్నావు? మొన్న పెద్ద మూవీకి వెళ్ళా. సార్ రోజు నువ్వు మూవీకి వెళ్తూనే ఉంటాయి ఏదో ఒకటి? రోజు కాదు, అంటే ఇంట్లో బోర్ కడుతుంది కదా. సో మూవీ స్టోరీ ఏంటి? ఒక్క లైన్ లో చెప్పు. ఒక్క లైన్ లోనా? ఒక ఫ్యామిలీ అందరికి కరాటే వచ్చు అనమాట. సో వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వితౌట్ పోలీస్ హెల్ప్, బయట హెల్ప్ లేకుండా వాళ్ళ ఫ్యామిలీని ఎలా ఏం చెప్పరు. ఈ రోజు మనం ఏం చేద్దాం? ఏమైనా ట్రై చేద్దాం. క్లైమేట్ కూల్గా ఉంది కాబట్టి షవర్మా. సో ఓకే, మనం ఇప్పుడు షవర్మా తినడానికి అయితే వెళ్దాం. చలో. సో గైస్, అంజలికి షవర్మా తినాలని ఉందంట. సో షవర్మా కోసం మేమైతే ఇప్పుడు బాచం స్కూల్ రోడ్ మీద అయితే ఉన్నాం. సో మాకు ఇక్కడైతే ఒక షవర్మా స్టాల్ అయితే కనిపించింది. నేమ్ వచ్చేసి ది ఓజీ షవర్మా అంట. సో ఇక్కడ షవర్మా ఎలా ఉందో ట్రై చేసి చెప్దాం. సో లాస్ట్ టైం మనం ఫస్ట్ బ్లాగ్ చేసినప్పుడు వైజాగ్లో ది డ్రైవింగ్ అయితే వెళ్ళాం అనమాట. సో అక్కడ షవర్మా వచ్చేసి 250 రూపీస్ అయింది మనకి, ఒక్క షవర్మాయే. సో ఇక్కడ షవర్మా ఎంత కాస్ట్ ఉంటుంది ఏంటి అనేది అయితే మనం తినైతే టేస్ట్ ఎలా ఉందో ముందు చెప్తాం. సో మనం విజయనగరంలో కాబట్టి మనం విజయనగరం చుట్టుపక్కల ఉన్న స్టాల్స్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కాబట్టి సో ఈ విజయనగరంలో ఉంది ది ఓజీ షవర్మా. సో తిని ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్దాం. హలో చలో. ఓకే, గైస్ మనం అయితే ఇప్పుడు షవర్మా తినడానికి వచ్చాం అనమాట. భాషన్ స్కూల్ పక్కన అయితే మనకి ఇక్కడ ఓజీ షవర్మా అయితే కనిపించింది. సో ఇక్కడ ట్రై చేద్దామని అయితే వచ్చాం. ఏం కావాలి? ఏ షవర్మా కావాలి? ఒకటి రెగ్యులర్ షవర్మా ఉంది, చీజ్ అండ్ చిప్స్ ఒకటి ఉంది, పెరి ఒకటి ఉంది. మూడు కావాలా? ఓకే, మూడు ఒకసారి ట్రై చేసి చెప్తాం ఎలా ఉంది టేస్ట్ అనేది. సో ట్రై చేసి ఎలా ఉందో చెప్తాం. ఒకసారి మేకింగ్ కూడా చెప్తాం. ఓకే, సో ఆల్రెడీ నేను తినేసాను ఇది సగం.
నేను కూడా తినేస్తా. సో ఇదేంటిది చీజ్ అండ్ చిప్స్ లా ఉంది. ఇది పెరి పెరి. చీజ్ అండ్ చిప్స్ బాగానే ఉంది. లాస్ట్ టైం మనం డ్రైవ్లో తిన్నాం కదా, సో దాని మీద ఇది పడితే అంతే. ఇది 120 రూపీస్ చీజ్ అండ్ చిప్స్ ఇచ్చా. యా నీది ఏంటిది పెరి పెరి పెరి. ఓకే, ఇది అంత 120 130 120 రూపీస్ ఏమో. సో ఇది 130. సారీ, చీజ్ అండ్ చిప్స్ అయితే ఎక్కువ ఉంది 130. సో పెరి పెరి 120. రెగ్యులర్ కూడా చెప్పాం, ఆర్డర్ ఇచ్చాం. సో వస్తుంది ఇంకా. చీలో తిని టేస్ట్ చేసి చెప్తా మళ్ళీ మీకు ఇంకోసారి. నేను తిన్నా కదా, నువ్వు కూడా తినేస్తున్నావు ఇప్పుడే. నేను వెయిట్ చేయాలా? ఓకే, నాదే బాగుంది. మాదే బాగుంది. నాది ఇంకా బాగుంది. సో లాస్ట్ టైం డ్రైవర్ వచ్చేసింది కన్నా ఇది బెటర్. ఈ ప్రైస్ 250 రూపీస్ అయితే అయిందనమాట. నాకు తెలియదు, నేను అక్కడ తినలేదు కాబట్టి. సో నీకైతే ఈ 3 ట్రై చేయాలని కదా, తిన్నావు కదా. యా రెగ్యులర్ కూడా వచ్చేసింది. సో ఇది కూడా ట్రై చేసేద్దా ఎలా ఉందనేది టేస్ట్. నువ్వు ఫస్ట్ నువ్వు. రెడీ? ఏం కంగారు చేసేది. సో రెగ్యులర్ ట్రై చేద్దాం. ఇంకా ఫుల్గా ఉంది. చీజ్ లోడ్ అయ్యి చీజ్ 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 కాదు, మైనస్. అందుకే చెప్పాను కదా. గైస్ నేనైతే ఇలాంటివి ఎక్కువ తిన్నాను గైస్. సో అందుకే నాకు ఏముందో తెలియదు ఇంకో. సో అంజలి కోసం వచ్చాను ఈ రోజు కూడాను. ఓకే, తినకుండా తినేస్తున్నాడు మొత్తం. తీసుకో, తిను. ఓకే, తినింది. సో ఓకే, ఏం బాగుంది మూడిట్లో? చాలా బాగుంది. పెరి పెరి చాలా బాగుంది. యా ఓకే, పెరి పెరి నచ్చింది నీకు? నీకేం నచ్చింది? నాకు మిగతా 2 నచ్చింది. ఆ 2 నేనే తిన్నాను కాబట్టి. ఓకే, దానికన్నా ఇదే బాగుంది. అవునా? సో ఇప్పటి వరకు అన్ని ఫుడ్ బ్లాగ్స్ అవుతున్నాయి కాబట్టి నెక్స్ట్ ఏం చేద్దాం? ముందు తినేసి మధ్యలో ఛాలెంజ్ వీడియో చేద్దాం. ఛాలెంజ్ వీడియోస్. సో నెక్స్ట్ వీడియోస్ అయితే మనం ఛాలెంజ్ గా ఏమైనా పానీపూరి ఛాలెంజ్ చేద్దాం. ఓకే, ఎవరు ఎక్కువ తింటారో చూద్దాం. సరే, నువ్వు ఇదే తినలేకపోతే అదే అలా తింటావు. పానీపూరి అమ్మాయిలు తినగలరు. అవునా? సరే, నెక్స్ట్ అయితే పానీపూరి ఛాలెంజ్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే గాయ్స్, మనం లాస్ట్ టైం డ్రైవింగ్లో అయితే చిప్స్ షవర్మా అయితే ట్రై చేసాం కదా. చీజ్ అండ్ చిప్స్ ట్రై చేసాం. నువ్వు రాలేదు, నేను తిన్నా అనమాట డ్రైవింగ్లో. సో అయితే ఇక్కడ మేము ఏమేమి ట్రై చేసామంటే ఇప్పుడు రెగ్యులర్ షవర్మా ఒకటి, పెరి పెరి షవర్మా ఒకటి, చిప్ షవర్మా ఒకటి. సో పెరి పెరి 120, మిగతా అన్ని 100, మిగతా 200 అనమాట. సో ఈ ప్రైస్కి ఇది వర్తా కాదంటే 100% వర్త్ అని అయితే నేను చెప్తాను. సో మనం 250 రూపీస్ పెట్టి అక్కడ ఇదే సేమ్ క్వాంటిటీ ఉంది మనకి, అక్కడికన్నా ఇక్కడ అదే క్వాంటిటీ ఉంది. సో వర్త్ అని అయితే నేను చెప్తా. అంజలి, నీకు ఎలా అనిపించింది? నాకైతే పెరి పెరి చాలా బాగా నచ్చింది. పెరి పెరి నచ్చిందా? సో నాకైతే చిప్ షవర్మా నచ్చింది. రెగ్యులర్ ఎప్పుడు తినేదే రెగ్యులర్. సో ఇదైతే కొత్తగా ఈరోజు ట్రై చేసాం అనమాట. సో మళ్ళీ రేపు మధ్యాహ్నం మళ్ళీ కొత్త వ్లాగ్తో మళ్ళీ ఇంకో నెక్స్ట్ కొత్త ఐటెం కాదు, ఛాలెంజ్ అనుకున్నాం కాబట్టి ఏమైనా ఛాలెంజ్ అయితే ట్రై చేద్దాం అనమాట ఈసారి. ఓకే, రెడీ? బాయ్ 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 గైస్.